అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. కంటి చూపు మందగిస్తేనే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కంటి చూపు లేని వారికి పరిష్కారం ఏంటి? నార్మల్ లైఫ్ లేదా అంటే ఇదిగో నార్మల్ లైఫ్ నేను చూపిస్తానని చెప్పి 54 ఏళ్ల అనుభవంతో ముందుకొచ్చారు ద వెటరన్, లెజెండరీ, ట్రైల్ బ్లేజర్, విజనరీ డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు. యాజ్ అన్ ఆప్థాల్మాలజిస్ట్ అండ్ సర్జన్ అండ్ ఆల్సో డాక్టరేట్ ఇన్ కమ్యూనిటీ ఆప్థాల్మాలజీ. ఆయన 54 ఏళ్ల ప్రయాణంలో ఎంతమంది పేషెంట్స్ చూసారంటే ఆ క్వశ్చన్ అడగకూడదని చెప్పారు. ఎందుకంటే లక్షల్లో ఉంటుంది ఈ సంఖ్య. అంతేకాకుండా 34 సంవత్సరాల క్రితం అంటే విజువలీ ఇంపేర్డ్ అంటే కంటి చూపుతో ఇబ్బందులు పడుతున్న వారికి సాధారణ జీవితం సాధ్యం, వాళ్ళు కూడా మన సమాజంలో పూర్తిగా ఈక్వల్ భాగంతో ఉంటారు అని చెప్పి వారికి విద్య అవకాశాలు ప్రొవైడ్ చేయడం ద్వారా వారికి అండాదండగా నిలుస్తూ బహుశా 640 మంది ఉన్నారు వారి స్కూల్లో అని వినికిడి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లో. అంతేకాకుండా రకరకాల కంటి చూపు వ్యాధులు, వాటి అంటే వాటి క్యూర్, వాటికి సంబంధించిన ప్రివెన్షన్ ఎలా ఉండాలని చెప్పి పరిశోధన చేస్తూ వారి తనయులు కూడా తర్వాత ఆప్థాల్మాలజిస్ట్ అయ్యారు. మనతో పాటు డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు పద్మశ్రీ పురస్కార గ్రహీతగా ఇవాళ మన ముందుకి మరోసారి వచ్చారంటే చాలా అదృష్టం మనకి. సార్ స్వాగతం, నమస్కారం సార్. ఇది మనకి చాలా మంది ఇప్పుడు పొద్దున్న లేచినప్పుడు ఇప్పుడు ఏసీల వల్ల లేకపోతే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల కళ్ళు బాగా బ్లర్డ్ గా ఉంటాయి. పెద్దవాళ్ళకంటే షుగర్ ఉందేమో చెక్ చేయించుకోని చెప్తారు, బట్ లేకపోతే కూడా అసలు డ్రై ఐస్ చాలా ఎక్కువ అయిపోయింది సార్. రోజు మనం చేయగలిగే ఐ ప్రోటోకాల్స్ ఏంటి సార్? ఈ డ్రాప్స్ వేసుకోవచ్చా సార్? మనకి జనరల్ గా ముఖ్యంగా ఏంటంటే కంప్యూటర్ ఎక్కువ యూజ్ చేయటం ద్వారా, రైట్ సార్, మన ఆహార పద్ధతుల్లో మార్పులు ఉండటం ద్వారా డ్రైనెస్ వచ్చే అవకాశం, ఏసీలో పని చేయటము, ఇదంతా చాలా మంది ఏంటంటే కంప్యూటర్ మీద పని చేస్తుంటారు కదా, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. తర్వాత క్రికెట్ మ్యాచ్ చూస్తుంటారు గంటల తరబడి, కళ్ళు బ్లింకింగ్ నార్మల్గా చేరేవాళ్ళు, బ్లింకింగ్ స్లో అయిపోతుంది. బ్లింకింగ్ స్లో అయినప్పుడు కళ్ళు డ్రైనెస్ ఎక్కువగా ఉంది. అట్లాంటి వాళ్ళ కొరకు మనం చెప్పేది ఏంటంటే ఆర్టిఫిషియల్ టీయర్స్ మార్కెట్లో ఉంటాయి. ఇట్లాంటి మనకు రిఫ్రెష్ టీయర్స్ అని చాలా రకాలు, ఇప్పుడు కొన్ని వందల బ్రాండ్స్ వచ్చాయి మార్కెట్లోకి. ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ఏంటంటే డ్రైనెస్ తగ్గిస్తుంది. అంటే మనము కళ్ళు కంఫర్టబుల్గా బ్లింక్ చేసి ఓపెన్ చేయాలంటే మనకి ఎప్పుడు టీయర్ ఫిల్మ్ కంట్లో ఉండాలన్నమాట. డ్రైనెస్ ఉండడం ద్వారా మనం చేయలేము, చదవాలంటే కూడా ఎక్కువసేపు చదవలేము. అట్లాంటప్పుడు ఈ ఆర్టిఫిషియల్ టీయర్స్ వాడటం తప్పులేదు. మేము ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి మాత్రం వాళ్ళు పని చేసే చోట ఈ టీయర్ ఫిల్మ్ ఐ డ్రాప్స్, ఆర్టిఫిషియల్ ఐ డ్రాప్స్ పెట్టుకోమని చెప్తాము. తర్వాత కొన్ని యోగా ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. అంత ఓపికతో చేసేవాళ్ళు లేరు, చేసినప్పటికీ కూడా అంత బెనిఫిట్ లేదండి. ఆర్టిఫిషియల్ టీయర్స్ ఇస్ ద సొల్యూషన్. రైట్. సో అయితే మరి మనకి ఈ సొల్యూషన్ ఎంత ఫ్రీక్వెంట్ గా ఎంత కాలం వాడచ్చు సార్? ఈ ఆర్టిఫిషియల్ టీయర్స్ అనేది ఎప్పుడు వాడచ్చు అండి. మనకి ఎప్పుడంటే అవసరం అంటే అప్పుడు వాడుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు వాడినా తప్పులేదు. ఇంకేమన్నా మంచి రొటీన్స్ ఉంటాయి సార్? కంట్లో చాలా మంది ఆముదం వేసుకుంటారు, అవన్నీ మీరు ఒక సర్జన్ గా బహుశా మీరు అప్పుడు పూర్వకాలం చేసేవారు కదా సార్? బహుశా అమ్మగారి కాలంలో, మీ అమ్మగారి కాలంలో, అంతకంటే ముందు కూడా చాలా. ఇప్పుడు ఐ డ్రాప్స్ వాడటం తప్పలేదండి. వేరే సొల్యూషన్స్ ఏమి కంట్లో వేరే ఏమీ లేదు సార్. మీరు ఎప్పుడైనా కంటి చూపు సమస్య మీకు కొంచెం ఇబ్బంది పడి అలా ఎప్పుడైనా అయిందా మీ జర్నీలో? ఎందుకంటే మీరు కూడా తీక్షణమైన సర్జరీలు చేయాలి, కళ్ళు అలసిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సమస్యలు అన్నది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు నాకు 2 కళ్ళకి క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయింది. అయితే నేను పెట్టుకున్న కంట్లో అద్దం దూరం చూపు కనపడుతుంది, దగ్గర చూపు కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు రీడింగ్, రైటింగ్ కూడా నేను అద్దాలు వాడే అవసరం లేదు. సో అలా మీరు అలాంటివి కూడా వచ్చేసింది. అసలు ఏమి అద్దాలు పెట్టాల్సిన అవసరం లేదు, పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్. సన్ గ్లాసెస్ పెట్టుకుంటారు చాలా మంది, షోక్ కోసం పెట్టుకుంటారు అందరూ, బట్ లేకుండా కూడా మనకి యూవీఏ, యూవీబీ ప్రొటెక్షన్, తర్వాత ఇంకేదో పోలరైజ్డ్ ఇవన్నీ ఉంటాయి. వాట్ ఈస్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ సన్ గ్లాసెస్ సార్? పోలరైజ్డ్ గ్లాసెస్ మంచివండి. మీరు పెట్టుకుంటారు సార్ కళ్ళద్దాలు బయటకు పోయినప్పుడు? ప్రొటెక్షన్ ఏంటంటే మనది ట్రాపికల్ కంట్రీ, అవును, కాబట్టి కొందరు అంటే ఎక్కువ వేడిని భరించలేరు, పెట్టుకుంటే తప్పేం లేదు. డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు, యువర్ లెజెండ్ సార్. తప్పకుండా ఎప్పటికప్పుడు మిమ్మల్ని సంప్రదించి మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి కళ్ళని ఇంకా అందంగా, ఎంత చక్కగా కంటికి రెప్పలాగా కళ్ళని కాపాడుకోవాలని మేము మళ్ళీ చెప్తూ ఉంటాం. మీ అమూల్యమైన సమయం, మీ జర్నీ గురించి చెప్పినందుకు, ఆ ముఖ్యంగా హోలీ స్టోరీ మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. థ్యాంక్ యూ.